మీరు స్విగ్గీలో ఫుడ్ అనేది డెలివరీ చేస్తూ ఉంటారు కదా, సో ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సౌకర్యాలు అనేవి వస్తున్నాయి? నెక్స్ట్ ఇయర్ సమ్మర్ వరకే కొత్త గిగ్ స్కీమ్ అనేది తెస్తున్నానని చెప్పారు రేవంత్ రెడ్డి గారు. ఆ బిల్ అనేది నెక్స్ట్ ఇయర్ సమ్మర్ వరకు ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికైతే ఏం లేదు, ఓన్లీ స్విగ్గీ జొమాటో వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు సర్జెస్ అని. ఇప్పుడు రెయిన్ సర్జెస్ అయితే రెయిన్ టైంలో రెయిన్ సర్జెస్ ఇస్తారు. ఫెస్టివల్స్ కానీ అకేషన్స్ కానీ ఎక్స్ట్రా సర్జెస్, ఎక్స్ట్రా ఇన్సెంటివ్స్, ఇట్లా స్కీమ్స్ అనేది ఇస్తున్నారు. ఓకే, అంటే ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో గిగ్ వర్కర్స్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఎలా ఉన్నాయి? ఇక్కడైతే హైదరాబాద్ ట్రాఫిక్ అయితే చాలా హెవీగా ఉంది. సో మార్నింగ్ ఈవినింగ్ టైంలో అయితే కొంచెం పర్వాలేదు, కానీ ఆఫీస్ టైమ్స్లో అయితే చాలా ఇబ్బంది అవుతుంది. సో అదే అంటే గిగ్ వర్కర్ల చట్టంపై ఎలాంటి మార్పులు అనేవి రానున్నాయి ఇకపైన? అంటే కొత్తగా ఇన్సూరెన్స్ అనేది గిగ్ వర్కర్స్ని పర్మనెంట్ ఇన్సూరెన్స్ అనేది తెప్పిస్తుందని చెప్పారు. కానీ ఇప్పుడు అయితే ఓన్లీ స్విగ్గీ వాళ్ళు కంపెనీ వాళ్ళే ఓన్లీ ఇట్లా యాక్సిడెంట్ కవర్ అని, లేకపోతే హాస్పిటలైజ్ ఏదైనా పర్సన్ అని చేస్తున్నారు. అంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన న్యూస్ ఏంటి అంటే, ఇప్పుడు మాలాంటి కస్టమర్స్ ఫుడ్ ఎవరైతే డెలివరీ చేస్తామో మేము నార్మల్గా 1,00,000 అలాగా అంటే వీక్కి పే చేస్తే ఆ హోటల్కి వెళ్ళేది మాత్రం 48,000 అలానే వెళ్తుంది, మిగతాదంతా వెళ్ళట్లేదు, వేరే ట్యాక్సుల కింద వేరే ఛార్జెస్కి కట్ చేస్తున్నారు అని చెప్పి. సో ఇంత మోసం ఎందుకు చేస్తారంటారు? అంటే అది కంపెనీ వాళ్ళ పాలసీ, వాళ్ళ ప్రాఫిట్ వాళ్ళకు ఉంటుంది కదా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ రెస్టారెంట్ వాళ్ళు ఒక అమౌంట్ చెప్తారు, స్విగ్గీ అమౌంట్ ఒక అమౌంట్ చూపిస్తారు. సో అలా అవుతుంది. అంటే ఇప్పుడు స్టార్టింగ్ 10% అనేవారు కదా, ఇప్పుడు 32% కట్ చేస్తున్నారు. మరి ఇలాంటప్పుడు ప్రతి హోటల్కి కూడా అంటే తక్కువగా మనీ వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా, ప్రభుత్వం అనేది ఎక్కువగా తీసుకుంటుంది అంటారా? మరి ఈ మనీ అంతా ఎక్కడికి వెళ్తుంది? అదైతే ప్రస్తుతానికి ఇప్పుడు స్విగ్గీ జొమాటో వాళ్ళే పేమెంట్ కట్ చేస్తున్నారని చెప్తున్నారు. మాకైతే ఐడియా లేదు. ఓకే, సో మీకు ఏమైనా ఇన్సూరెన్స్లు అలాంటివి ఏమైనా వస్తున్నాయా, లేదంటే వస్తే బాగుండు అని అనుకుంటున్నారా? ఇప్పటికైతే ఇన్సూరెన్స్ అయితే ఒక అధికారంగా అయితే ఒక జొమాటో స్విగ్గీ అకౌంట్లో అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేశారు, కానీ అది ఎంతవరకు వస్తుందో లేదో తెలియదు. ఒకవేళ గవర్నమెంట్ ప్రకారం అయితే ఇన్సూరెన్స్ వాళ్ళు కంపల్సరీ ప్రొవైడ్ చేస్తారు, అది గవర్నమెంట్ కదా, వాళ్ళకైతే సంబంధించినైతే కంపల్సరీ ఉంటుందని ఒక ఫ్యామిలీ పరంగా కూడా రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నామినీ ఉంటారు కదా, ఇప్పుడు మాకేమన్నా నామినీకైనా ఏదన్నా సంబంధం ఉంటే అది వస్తుందని. ఓకే, అంటే మీరు ఫుడ్ డెలివరీ చేసేటప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేస్తారు? యూజువల్గా అయితే రెగ్యులర్గా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ అయితే ఎదురు చూస్తుంటాం. రెయినీ సీజన్లో అయితే ఇప్పుడు రోడ్స్ బాగుండవు, రెయిన్ పడితే ఇప్పుడు రోడ్స్ మొత్తం బ్లాక్స్ అవుతాయి, అక్కడక్కడ చిన్న కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది, రోడ్స్ అనేది ఇబ్బంది అవుతుంది కొంచెం. సో మీరు ఇప్పుడు అంటే మీకు చాలా తక్కువ టైంలో ఫుడ్ అనేది డెలివరీ చేయాల్సి వస్తుంది కదా, సో అక్కడ వాళ్ళు రెస్పెక్ట్ అనేది ఎలా ఇస్తారు ఏంటి, అక్కడ ఎలా ఉంటుంది ఏంటి ఒక కస్టమర్ దగ్గర అయితే నా పర్వాలేదు, కాకపోతే ఎక్కువ డిలే టైం, ఇప్పుడు ట్రాఫిక్ హెవీగా ఉన్నాయనుకో ఒక్కొక్కసారి నార్మల్ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే టైంకి ఆర్డర్ పెడతారు వాళ్ళు, కొంచెం లేట్ అయితే కాల్ చేస్తారు, పదే కాల్ చేస్తూ ఉంటారు. అప్పుడు మేము చెప్తాం ఇక్కడ ట్రాఫిక్ ఉంది, రెయిన్ పడుతుంది అని చెప్తాం. వాళ్ళు అప్పుడు కస్టమర్ స్విగ్గీ వాళ్ళకి కాల్ చేసి ఒక 10 minutes 15 minutes లేట్ అవుతుంది అని చెప్తారు. అదే అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఫుడ్ మీరు తీసుకెళ్ళేటప్పుడు లోపల ఏముందో మీకు తెలియదు, జస్ట్ నార్మల్గా పేరు చూసి మీరు తీసుకెళ్ళి కస్టమర్కి ఇచ్చేస్తూ ఉంటారు. సో ఒకవేళ రాంగ్ అయితే మీరు అక్కడ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, అక్కడ మీరు ఏం చెప్తారు? ఒకవేళ రాంగ్ ఐటమ్స్ పడితే కస్టమర్ అనేది మళ్ళీ క్యాన్సిల్ చేయమని ఆర్డర్, లేకపోతే రీఫండ్ అనేది లేకపోతే లభిస్తుంది, లేకపోతే అదే ఆర్డరు మళ్ళీ రీఆర్డర్ చేసి మళ్ళీ వేరే ఆర్డర్ పెట్టమని చెప్తుంది. సో మీరు స్విగ్గీ జొమాటో ఇవి చేస్తూ ఉంటారు కదా, సో మీకు ఎప్పుడైనా అన్యాయం జరుగుతుంది అనిపించిందా? ఇప్పటికైతే ప్రస్తుతంకి ఏం లేదు, కాకపోతే ఒక్కొక్కసారి అవుతుండే అలా. అంటే ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ అని మీకు కల్పిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ప్రస్తుతానికైతే ఒక ఇన్సూరెన్స్ అదన్నీ కంపల్సరీ, అది క్లెయిమబుల్ అని అండి ఇన్సూరెన్స్ పాలసీ. ప్లస్ స్విగ్గీ జొమాటో కూడా కొంచెం ఈ మధ్యలో కొంచెం
ఇప్పుడు అన్ని ఇన్సెంటివ్ స్కీమ్స్ కూడా తగ్గించారు. ఓన్లీ ఆర్డర్ ఇప్పుడు పర్ కిలోమీటర్ 10 రూపీస్ అని వస్తుంది. ఇప్పుడు మాత్రం అది కూడా తీసేసారు. ఓన్లీ 8 రూపీస్ 7 రూపీస్ అట్లా వస్తుంది. సపోజ్ 5 కిలోమీటర్స్ వెళ్తే 40 రూపీస్ 45 రూపీస్ అట్లా వస్తుంది. అంటే ఇప్పుడు నార్మల్గా మనం చూసుకున్నట్టయితే బయట రెస్టారెంట్లో ఉండే అంటే దాని మీద రేట్ కానీ లేదంటే మేము ఆర్డర్ చేసుకునేటప్పుడు రేట్ కానీ చాలా డిఫరెంట్ ఉంటుంది కదా. సో మీకు ఎంతవరకు లాభం ఉంటుందా ఉండదా? డే మొత్తం పరంగా టోటల్ ఆర్డర్స్ డే మొత్తం పరంగా చేస్తే లాభం అయితే ఉంటుంది. కాకపోతే ఒక్కొక్కసారి ఇన్సెంటివ్స్ అనేది ఇవ్వరు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇన్సెంటివ్ రావాలంటే ఇన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేయాలని చెప్తారు. ఒక ఆర్డర్ క్యాన్సిల్ అయినా లేకపోతే రిజెక్షన్స్ అనేది ఇప్పుడు ఆర్డర్ పడితే రిజెక్షన్స్ కొట్టదు. 2 ఆర్డర్స్ రిజెక్ట్ చేస్తే దానంతటా అదే ఒక్కొక్కసారి దానంతటా అదే క్యాన్సిల్ అవుతుంది. అట్లా 2 ఆర్డర్స్ క్యాన్సిల్ అయితే ఇన్సెంటివ్స్ అనేది పోతుంది. ఒకవేళ పోయిందని కూడా ఆ రోజు ఏం ఆర్డర్స్ రావు. అంటే 1500-1000 వరకే వస్తుంది. ఎక్స్ట్రా 400-500 అనేది ఇన్సెంటివ్స్ పోతాయి, అది రావని. సో మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సౌకర్యాలు అనేవి లభిస్తున్నాయి? మేడం గవర్నమెంట్ నుంచి అయితే మనకి ప్రెజెంట్ ఇంకేం లాంచ్ కాలేదు. ఎందుకంటే మన కంపెనీ నుంచే ప్రొవైడ్ చేస్తున్నారు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఫ్యామిలీ ఇన్సూరెన్స్ కానీ ఫ్రమ్ యాప్ నుంచి వెళ్ళి. సో మనకైతే ఇంకా చెప్పారు, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు మొన్న రీసెంట్గా ఏదో గిగ్ వర్కర్స్కి చేస్తున్నారు. అది ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు మేడం. అది ఎంతవరకు చేస్తే తెలియదు గవర్నమెంట్. అది చేస్తే మాత్రం గిగ్ వర్కర్స్కి మన డెలివరీ ఎగ్జిక్యూటివ్స్కి చాలా బెనిఫిట్ ఉంటుంది, ఫ్యామిలీతో పాటు మాకు కూడా. ఎందుకంటే మెయిన్ ఏంటంటే మన హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ సిటీ అందరికీ తెలిసిందే. ఎప్పుడు ఏమైనా తెలియదు కదా మేడం, యాక్సిడెంట్ కానీ ఎనీ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ కానీ ఏమైనా కానీ మీకు తెలిసిందే. ఈ మధ్య బాగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. సో అట్లా పెట్టుకొని కొద్దిగా మనకు కూడా ఇప్పుడు కిలోమీటర్స్ కూడా చాలా తక్కువ ఇస్తుంది మేడం. మీరు ఢిల్లీతో పోల్చుకుంటే ఇక్కడ చాలా తక్కువ ఉంది బయట స్టేట్స్తో పోలితే. మనం అప్పుడప్పుడు చెప్పారు మోడీ గారు గవర్నమెంట్ వాళ్ళు 20 రూపీస్ పర్ కిలోమీటర్ వేస్తే ఇంకా 10లోనే ఉన్నాం మనం. ఇంకెక్కువ వేస్తే బాగుంటుందని మాలాంటి డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ కానీ మేము కూడా ఫ్యామిలీస్తో ఉంటాం మేడం. మాకు కూడా ఫైనాన్షియల్గా సెట్ అవుతుంది మేడం. అది అంటే ఇప్పుడు గిగ్ వర్కర్స్ కదా మీరు, సో మీకు ఎలాంటి ఫెసిలిటీస్ అనేవి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎలాంటివి కల్పించాలనుకుంటున్నారు? మెయిన్ ఏంటంటే వాళ్ళకు ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ మేడం, ఇంకోటి యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్, దాంతోపాటు ఇంకా ఏమైనా అలవెన్స్ ఇస్తే ఇంకా మాకు బెనిఫిట్ ఉంటుంది మేడం, ఫుడ్ అలవెన్స్ దాంతోపాటు. ఇంకోటి కిలోమీటర్ కూడా రేంజ్ పెంచితే బాగుంటుంది, అది మెయిన్ మేడం. అది ఏంటంటే దాంతోపాటు ఇప్పుడు ఈ మధ్య అన్ని బ్యాటరీ వెహికల్స్ అన్ని వెహికల్స్ వచ్చినాయి కదా, అలాంటివి ఏమైనా కంపెనీ నుంచి కూడా తక్కువ ధరల అలాంటి ఫైనాన్స్తో ఇవ్వడం అట్లా ఏమైనా బెనిఫిట్స్ ఉంటే మాకు బాగుంటుంది స్విగ్గీ వాళ్ళకి గిగ్ వర్కర్స్కి వాళ్ళకి. దానికోసం వెయిటింగ్ చెప్పారు మొన్న ఎవరో కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి సార్ చెప్పారు. ఇంకా అది ఇంప్లిమెంట్ కాలేదు. ఇంప్లిమెంట్ అయితే మాత్రం ఎంతవరకు వస్తుందో చూడాలి. లాంచ్ చేసినా అని చెప్పారు కానీ గిగ్ వర్కర్స్కి ఇట్లా బెనిఫిట్స్ అని కానీ ఇంకా ఏం స్టార్ట్ కాలేదు మేడం. స్టార్ట్ అయితే మాకు అప్డేట్ అయిపోయి ఎవ్రీ సెకండ్ ఉంటుంది. సో దానికోసం వెయిటింగ్ మేడం. అంటే ఇతర రాష్ట్రాల్లో గిగ్ వర్కర్స్ తాలూకా అంటే ఇది ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది పరిస్థితులు? బయట స్టేట్స్ అయితే మనకు తెలియదు. ఇక్కడైతే డే అండ్ నైట్ ఉంటుంది, 24 hours ఉంటుంది ఇక్కడ. డే అండ్ నైట్ నో ప్రాబ్లం, నో ఇష్యూస్. కానీ ఒక్కపోతే కొన్ని ఏరియాస్ ఏంటంటే డార్క్ ఏరియాస్ నైట్ టైంలో కొద్దిగా ఇష్యూస్ జరుగుతాయి అప్పుడప్పుడు. అది కూడా కొద్దిగా దృష్టిలో పెట్టుకోవాలి. దానికి ఏమైనా అలర్ట్ పెట్టాలి. జొమాటో గిగ్ వర్కర్స్ ఇట్లా ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ మధ్య బాగా దారుణాలు అవి అవుతున్నాయి, దానికి కూడా ఏమన్నా అలర్ట్ పెడితే బాగుంటుంది. గిగ్ వర్కర్స్ స్టూడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ బైక్కి రేడియమ్స్ లైట్స్ అవి ఎలాగో అట్లా గిగ్ వర్కర్స్ కూడా ఏమన్నా అట్లా ఏమైనా పెడితే బాగుంటుంది నైట్ టైంలో. కాబట్టి నైట్ టైం ఎప్పుడేమో తెలియదు, ఎప్పుడే యాక్సిడెంట్ కావచ్చు ఏమైనా కావచ్చు. సో ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చాలా అయినాయి, ఫుల్ డే పెడుతున్నారు. అది చాలా మంచిది గవర్నమెంట్. కానీ అలాగే డే కూడా మొత్తం ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ ఏంటంటే హై ఏరియాస్కి అయితే ఏం కాదు మేడం. అదే ఓల్డ్ సిటీ కూడా అందరు భయపడతారు మేడం. అలా కూడా చూసుకోవాలి, ఒకటే కాదు ఏరియా అనేది. గిగ్ వర్కర్స్ మెయిన్ ఇష్యూ ఓల్డ్ సిటీ మేడం. ఇక ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్స్ చెక్కింగ్ బాగానే ఉంది పోలీసులు, కానీ చూసుకోవాలి మనం అన్ని సైడ్లు. మనం ఒకటే సైడ్ ఇప్పుడు బిగ్ బంజారాలు జూబ్లీస్ కాకుండా అన్ని ఏరియాస్ ఓల్డ్ సిటీ న్యూ సిటీస్ అన్ని ఏరియాస్ కవర్ చేసి గిగ్ వర్క్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అది నేను చెప్పేది మేడం. అంటే మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేస్తారు ఫుడ్ డెలివరీ చేసినప్పుడు? ఫుడ్ డెలివరీ మేడం ఆన్ టైం డెలివరీ అవుతుంది. కాకపోతే మనకి మైనస్ మాకే డెబిట్ అవుతుంది. ఇప్పుడు ఇంకోటి మెయిన్ ఇష్యూ ఏంటంటే మేడం, ఇలా మాకు ఎవ్రీ రెస్టారెంట్ వాళ్ళు బిఫోర్ మేము అరైవ్ అవ్వకముందే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫుడ్ డెలివరీ కొట్టేస్తారు. సో అది మాకేమవుతుందంటే ఇన్ కేస్ కస్టమర్ ఫుడ్ మన ఎగ్జిక్యూటివ్ని డెలివరీ ఎగ్జిక్యూటివ్ మనం రెడీ కాకముందే మనం వెళ్ళి పికప్ చేయి వాళ్ళు రెడీ కొట్టేస్తారు. బిఫోర్ రెడీ కాకముందే రెడీ కొట్టగానే మనకి డెలివరీ అనేది అలా అప్డేట్ అయిపోతుంది. ఫుడ్ ఇంకా రెడీ సమ్టైమ్స్ చాలా క్యాన్సిలేషన్ అవుతున్నాయి అలా ఫుడ్ ఆర్డర్స్. అలా క్యాన్సిల్ అవడం వల్ల దాని అమౌంట్ మాకు డెబిట్ అవుతుంది, డెలివరీ ఎగ్జిక్యూటివ్ నుంచి మైనస్ డెబిట్ అవుతుంది. అది మాకు మైనస్ అవుతుంది మేడం. అట్లుంటే తప్పు లేకుండా
ఈ స్విగ్గీ జొమాటో వాళ్ళు చూసుకోవాలి, అప్డేట్ ఉండాలి. అప్డేట్ ఉంటారు కానీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మన యాప్లో, అది సెట్ చేసి సెట్ అయిపోతుంది టెక్నికల్గా. అది సో మరి మీరు ఫుడ్ తీసుకువెళ్ళేటప్పుడు వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కానీ అదంతా ఎలా ఉంటుంది, అంటే లేట్ అయితే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది, అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? లేట్ అవుతుంది మేడం, కొన్నిసార్లు తొందరగా అవుతుంది, కొన్నిసార్లు లేట్ అవుతుంది. దానికి మనం ఏం చేయలేము కానీ యాజ్ పర్ కిలోమీటర్ బట్టి మనం ట్రాఫిక్ ఇష్యూస్ అవన్నీ ఉంటాయి కదా. కొంతమంది అర్థం చేసుకుంటారు మేడం, కొంతమంది ఎట్లుంటారో తెలియదు, వాళ్ళ బిహేవియర్ బట్ డిపెండ్స్ ఆన్ బిహేవియర్ మేడం, వాళ్ళ కస్టమర్ది అంతే. దానికి ఏం చెప్పలేము. ఇంకా మనం మ్యాక్సిమం ఆన్ టైమే ట్రై చేస్తాము. ఇఫ్ పాసిబుల్ కస్టమర్తో కమ్యూనికేట్ అవుతాము. కొన్నిసారి నెంబర్ కూడా అప్డేట్స్ ఉంటాయి, కొన్నిసారి వాళ్ళు ఏదో బిజీలో ఉంటారు, కొంత కలవదు, అప్పుడు క్యాన్సిల్ అయ్యి ఫైనల్లీ క్యాన్సిల్ అయితే మాకే బెనిఫిట్ ఏమంటారు మైనస్ అవుతుంది మేడం. అదొకటి తీసేస్తే బాగుంటుంది. బిగ్ బర్గర్స్ ఇప్పుడు మీరు ఫుడ్ ఆర్డర్ చేస్తారు, అరే ఇంకా రాలే పోయి క్యాన్సిల్ చేసినప్పుడు ఆ ఫుడ్ ఎవరికి మైనస్, మాకే కదా అమౌంట్ డెబిట్, అది మాకే లాస్ కదా మేడం. అట్లా కాక దానికి ఏమైనా సొల్యూషన్ పెడితే బాగుంటుంది. ఇప్పుడు రెస్టారెంట్ కూడా కంపెనీ ఉండడుతాడు, మాకే కదా మేడం, మాకే డెబిట్ అవుతాయి కదా, మాకే లాస్ కదా, అదే అడుగుతున్నాం అంతే. అట్లాంటివి కాకుండా దానికి కూడా ఏమైనా సొల్యూషన్ ఉంటే బాగుంటుంది, రెజల్యూషన్ అది. సో ఫైనల్గా ఏం చెప్తారు గిగ్ వర్కర్స్ గురించి? గిగ్ వర్కర్స్ ఏంటంటే మీరు ఎవ్రీ ఎగ్జిక్యూటివ్కి ఎవ్రీ గిగ్ వర్కర్స్కి హరిబరీ ఉంటుంది మేడం. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ కోసం ఆలోచించి వాళ్ళు కొద్దిగా సేఫ్ అండ్ సెక్యూర్ డ్రైవ్ చేయాలి. వాళ్ళ మైండ్లో ఏం పెట్టుకోవాలంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించి సేఫ్ అండ్ సెక్యూర్ డ్రైవ్ చేస్తే అప్రాక్సిమేట్ ఫుల్ డే అలాగే బాగుంటుంది జర్నీ. ఇక మనం రఫ్ అండ్ టఫ్ కాబట్టి చేస్తాం అన్ని ఏరియాస్, కానీ జాగ్రత్త ఉండాలి మేము. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా అసలు చేయొద్దు, మంచి చెకింగ్ వాళ్ళని కూడా పడుతున్నారు. సేఫ్ అండ్ సెక్యూర్ డ్రైవ్ చేస్తే అందరికి చాలా బెస్ట్ మేడం, అది నా ఉద్దేశం.